భారతీయ సాహిత్య తొలి నవల పట్టబాణ కవి రచించిన కాదంబరి 29వ భాగం 10/3/24. తాంబూల కరండవాహిని అయిన ఒక అమ్మాయి ఈమెతో మహాశ్వేతతో చెప్తారు. దూరం ముక్తాలతయా విలసితయా విప్రలోభ్యమానోని హంస ఇవ దర్శితా షో మానస జన్మాత్వయీ నా త్వయానీత అనయాచ మే దృష్టయాదిమోహ భ్రాంత్యేవ ప్రణష్టవర్త్మను బహుళ విషయే వాంధస్య జిహ్వోచ్ఛితే చిచ్చేక మూకస్య ఇంద్రజాలక పిచ్చక ఏవా తత్వదర్శినః జ్వరప్రలాపప్రవృత్తే వాసంబద్ధవభాషిణః దుష్టనిద్ర ఏవ విహ్వలప్యలోకాయ అతిక విద్యయే వా ధర్మరుచేః మదిరయే ఉన్మత్తదు అస్య దురావేశక్రియా ఏవ పిశాచగ్రహస్య దోషవికారో ఉపచయసు సుతరామక్రియతస్మరాతురస్య మే మనః ఏనాకులీక్రియమాణాం సవిదివపూరేణ విహ్వలతామభ్యాగమం పాంచద్వితీయదర్శనేన కృతమహాపుణ్యామివ అనుభూత సరలోకవాసామివ దేవతాధిష్ఠితాం ఇవ లబ్ధా వరామపీతాన్ కృతావివ సమాసాదితైలోక్యరాజ్యాభిషేకామివ మన్యమానా సతత సన్నిహిత ఆత్మపి అతి దుర్లభదర్శనామివ అతి పరిచిత్యావప్య పూర్వామివ సాదరమాభాషణమాణా పార్శ్వస్థాం అభి సర్వలోకస్యోపర్య వస్థితాం ఇవ పశ్యంతి కపోలయో అలకలతా భజేషు చ సోపగ్రహం స్పృశంతీం విపరీతమివ పరిజన స్వామి సంబంధముపదర్శనయంతి కరతలికే కథయ కథం సత్వయా దృష్టః కిం మభిహితాపికే కియంతం కాలమవస్థితాసిత క్రియక్రియా సువర్రస్మానం సావ ఇవగత ఇది పునః పునః పర్యపృచ్ఛన్ అనయైవ చక ధాయా అనవైచ కథయా సహసన్నిన్నేవ ప్రాసాదేతైవ ప్రతిసిద్ధాశేష పరిజన ప్రవేశాదినవ సత్యం ఆయుం. అలా ఉండగా నాతో పాటు దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వం. దాన్ని మనం అనుసరిస్తున్నాం. నాతో పాటు అచ్చోధానికి సానార్థం వచ్చిన తాంబూల కరండవాహిక తరలిక పలకరించింది. వచ్చి చాలాసేపు అయినట్టుంది. మెల్లగా నాతో పట్టుదారిక మనవి ఆ సరస్తీరంలో చూసామే ఆ దివ్యాకారులైన తాపస కుమారులలో ఒక ఆయన నీ చెవిలో పూల గుత్తి ఉంచాడే, ఆయన మళ్ళీ నాకు కనిపించాడు. తన తోటి తాపసికి కనపడకుండా మెల్లగా పొదర చాటనే వచ్చి నేను మీ వెనక వస్తుండగా ఆపి, ఎవరి అమ్మాయి, ఎవరి కూతురు, పేరేమిటి, ఎక్కడికి వెళ్తోంది అని అడిగాడు. సకల గంధర్వులకు పూజనీయుడు, గంధర్వ కామినుల మకరికాపత్రాలతో చిత్రితమైన భుజాలు కలవాడు అయిన హంసరాజుకు అప్సరల్లో పుట్టిన గౌరి కుమార్తె మా భర్తుదారిక, పేరు మహాశ్వేత. ఇక్కడ స్నానం చేసి తిరిగి హేమకూట పర్వతానికి వెళ్ళిపోతోంది అని నేను చెప్పా. ఆ మాట చెప్పగానే కాసేపు ఊరకే నిల్చుండి ఏదో ఆలోచించుకున్నాడు. రెప్పవాల్చకుండా నా వైపే చూస్తూ ఏదో అడుక్కుంటున్నట్లుగా తిరిగి అన్నాడు. బాలిక, ప్రాయం చిన్నదైనా నీవు గంభీరాకృతిగా కనపడుతున్నావు. నేనొకటి అడగనా? అప్పుడు నేను వినయపూర్వకంగా చేతులు జోడించి సాదరంగా అన్న, స్వామి ఎందుకట్లా అంటారు?
నీ వంటి మహాత్ములు లోకవంజులు, నా వంటి వాడు ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో కాని మిమ్మల్ని చూడలేం. మరి ఆజ్ఞాపించడం అంటే నాదెంత భాగ్యమో, సెలవీయండి, నన్ను అనుగ్రహించండి. అలా నేననగానే స్నేహితురాలిగా, ప్రాణప్రదురాలిగా నా వైపు చూసి పక్కన ఉన్న తమాల వృక్షం నుంచి ఒక చిగురాకు తుంచి పక్కనున్న బండపై రసం పిండారు. ఆ మత్తగజ మదసురభిలమైన రసంతో తన కప్పుకున్న నార చీర చెరకు చింపి దానిపై తన కోమలమైన చిటికెన వేడి గోటి మనతో ఏదో రాశాడు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి మీకు ఇమ్మని ఇచ్చారు అంటూ ఆ తరలిక తాంబూల కరణం నుంచి తీసి చూపించి ఆ శబ్దమయమైన ఆయన మాటలతోనే స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ వినికుడితోనే ఏదో మదన మంత్రంలో ఆవిష్టురాలనైనట్లుగా పులకించిపోయి ఆ పిల్ల చేతి నుండి ఆ పత్రాన్ని లాక్కున్న ఈ క్రింది పద్యం అందులో కనపడింది. విషము నాసతూపి బిరబిర అంచన్ దూరమునకు లాగు తీరు దోప ముత్యముల సరాన మురిపించి నా మది లాగుకొంటివేమీ బాగు చెడియా. ఆ ఉత్తరం చూడగానే కామాతురమైన నా మనసు మరింత గగ్గోలుపడి దారి తప్పిన వాడికి దిక్కు తెలియనట్టు, గుడ్డివాడికి చీకటి రేయిలాగా ముందే మూగివాడికి నాలుక తెగవేసినట్లు, మగవాడి నాలుక తెగవేసినట్లు, మూర్ఖుడకు ఇంద్రజాల పింఛకల్లాగా ముందే వాగుడు కాయకు సన్నిపాతం ముంచుకొచ్చినట్లు, విషమెక్కిన వాడికి నిద్ర వచ్చినట్టు, ముందే ధర్మదూరుడికి ఆస్తికమతంలా, పిచ్చివాడికి కల్లులా, ముందే ధర్మదూరుడిగా పిశాచానికి మరో భూతం ఆవేశించను, ముందే మరులు కొని తెరలు క్రమ్మిన నా మనసు ఆ ఉత్తరంతో మరింత తల తిరిగిపోయి కొత్త నీరు వచ్చి కలగిపోయిన నదిలా అయిపోయింది నా మనసు. రెండవసారి ఆయన్ని చూసింది కదా అని తరలికను మహాపుణ్యవంతురాలిగా, స్వర్గానికి వెళ్ళి వచ్చిన దానిగా, దేవతలు వరాలు పొందిన దానిగా నేను భావించి, అమృతపానం చేసిన దానిగా, ముల్లోకాల పట్టపు రాణిగా భావించా. ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నా ఏదో రాక వచ్చినట్లు, ఎంతో పరిచితురాలి అయినా అపూర్వంగా కనపడినట్లు ఎంతో ఆదరంగా పలకరించాను. నా ప్రక్కనే ఉన్న ఏదో లోకాలన్నిటినీ అందని ఉన్నత స్థాయిలో ఉన్నట్టు నేను చూశా. అహస్తుముని కుమార నామ గ్రహణా దేవస్థాన స్థితాధిగతేవ ద్వారదేశం సముపజాత తగాగమమసాశంక సమహూయాన్ మాన్యతనమంకించద సంగచ్చద ప్రవేశతామిత్యాదిత్య ప్రాహిణం అదముహూర్తాదివృతం తస్య రూపేశ్యావ యౌవనం యౌవనశ్చేన మకరకేతనస్యేవ వసంత సమయం వసంతసమయస్యేవ దక్షిణానిలమనురూపం సఖాయం ఋషికుమారం కంకపించలనామాం రంజనం జరాధవళస్య కంచుగెనో కుమారేణ చంద్రాతపస్యేవ బాలాతపమాగచ్చంతపశ్య అంతనికముపగత్యా చాచ్యపర్యాకులమివ నిషధామివ శూన్య నివార్ధినవామి వాస్తవద్గతాకూతమాకారం అలక్షణం ఉత్థాయ చక్రుత ప్రాణామాసాదం స్వయమాసనం ఆహరం ఉపతిష్టచ్చయ బలావిచ్చతోపి ప్రక్షాళ్య చరణా అవమృత్యతోత్తరీయాంసక పల్లవీ నా వ్యవధానావాయాం భూమావేతనస్యాంతికి సముపావిశం అదముహూర్తమివ స్థిత్వా కిమపి చక్షురివ సతస్యామిచ్చ
सोपाविष्टायान्तरलीयाकाञ्च चक्षु उपादम् अहन्तु विदिताभिप्रायदृष्टै व्यतिरिक्तेयमस्मच्छिर्यात् अशङ्कित अवधेय तामित्यवोचम् एवमुक्तश्च मया कविञ्चः प्रत्यवादीत राजपुत्रिकिं ब्रवीमि वा वागीमे नाभिधेयविषयमवतरत अधिप्रतयः स्वकन्दमूलाफलसीशान्तो वनवासरितु मुनिजनः स्ववायास मनुप्रशान्तमनोजित अतो विषयोपभोगाम् अभिलाषगरुकुशो मन्मथविविधविलाससङ्कटोग्राग प्रायः प्रपञ्चः सर्वमेवानु उपपन्नमालोक कियमारब्धं दैवेन अयत्नेनैव खलूपसाहस्ता दताम् ईश्वरो नयति जनं न जाने किमिदं वल्कलानां सदृशमुपाहो जटानां समुचितं किं तपसो अनुरूप महोस्मिद्धर्मोपदेशाङ्गमिव पूर्वे यं विडम्बना केवलमवश्यकथमीयम् अपर उपायो दृश्यते अन्या प्रतिक्रिया न उपलभ्यते अन्यच्छलनं नारोप्यते अन्या गतिर्नास्ति अकथ्यमानेन महाननर्धौ निपातो जायते प्राणपरित्यागेनापि रक्षणीयः सौहृद सव इति कथयामि अस्ति भगवत्याः समक्रमेव समयात तथा निष्ठुरमुपदत्यत कूपेनाभिहित तदाचाभिधाय परित्यज्य तरतस्मात् प्रदेशा उपजातानुष्यनुत्सुक पृष्ठ कुसुमावचयोन्यं प्रदेशमगमम् अपयातां भगवन्त्या मुहूर्तं विवस्तत्वा एकाकीमयं इदानीं मा चरति प्रतिसञ्जावितर्कः प्रतिनिवृत्य वितपान्तरित विग्रहस्थं प्रदेशं यलोकयन् यावत् तत्रं नाद्राक्षम् अशिच्छमेनं शिवं किन्नु मदनपरायत्तं चित्तवृत्तिस्तामेवानु असरन् गतो भवेत् गतायाञ्जलज्जां लब्धचेतनोज्जलया न शक्नोति मे दर्शनपदमुपगन्तम् अहोस्मित् कुपितः परित्यजमानङ्गः उतान्वेषमाणो मामेव प्रदेशमन्यमितः समाश्रितः स्यादिति एवं विकल्पयन् कञ्चित् कालवतिष्ठं तेन तु जन्मतः प्रभृत्यब्दच्छते दर्शतक्षण अप्यदर्शन ननोदूय मानः पुनरचिन्तं सदा धैर्यस्खलनविलक्षण किञ्चिदनिष्टम् अपि समालोचनवेत् न हि किञ्चिन्न क्रियते तैः यतः तन्योगानमेवम् एकाकिनं कर्तुमिच्छवधार्यान्वेष्टुमादरमकरौ अन्वेषमाणाश्च यथा यथा नापश्यन्त तथा तु स्फूर्ते सुहृत्स्नेहकातरतेन मनसा तत्तदसो भवमाशङ्कः शङ्कमानः तरुलता गगनानि चन्दनवीधिकाः लतामण्डपान् सरः कुलानि च वीक्षमाणो निपुणमित स्थतो दत्तदृष्टिः शुचिरं व्यजरम् రెండవసారి ఆయన చూసింది కదా అని తరలక మీద నాకు ఎక్కువ అభిమానమే. ఆమె చెక్కిళ్లను ముంగుళ్లను నిమురుతూ తాను యజమాను రాలైనట్లుగా నేను సేవకురాలైనట్లుగా ప్రవర్తించి తరళిక చెప్పవే ఆయన ఎలా చూశావే, ఆయన ఏమన్నాడే, అక్కడ ఎంతసేపు ఉన్నాడు, ఆయన మన వెనక ఎంత దూరం వచ్చాడు, అది పదే పదే ప్రశ్నించా అలా మాట్లాడుకుంటూ అదే కథతోని అదే ప్రసాదంతో ప్రసాదంలో అట్లా ఒక్క చెలికత్తెను రానివ్వకుండా ఆ రోజల్లా గడిపాను. ఇంతలో నా హృదయంలో రాగాన్ని భాగం పుచ్చుకున్నట్టుగా రవిబింబం ఎర్రబడి ఆకాశంలో కిందికి వ్రేలింది. రక్తుడైన రవిని చూడాలన్న అపేక్షతో పద్మాలలో పడుకొని నిరహ వ్యధ చెందుతున్నట్లుగా
ఆత్మపలక్ష్మి తెల్లబడిపోయింది. కమలవన ఆత్మపలక్ష్మి అంటే పగలు సాగిపోయింది. కమలవనాలలో నుండి అడవి ఏనుగులలాగా లేచి రవి కిరణాలు గైరికాది ధాతు సంపన్నాలై కొండల జలపాతాలపై పడి పాతల వర్ణ రంజితాలయ్య. ఇక విశ్రాంతి పుత్తి పోవత్తుగా అది ఆకాశం దిగిపోయి సూర్యరథాలు హర్షంతో సకిలిస్తుండగా వాసరం మేలుగిరి గవ్వరంలోకి వెడలిపోయింది. తామర పూలు ముడుచుకొనగా ఆ మొగడంలో తుమ్మెదలు చేరుకున్నది. విరహంతో ముచ్చబోతున్నట్టు పద్మినీలత కళ్ళు మూసుకుంటున్నాయి. ఒక చిన్న తామర తూడిని అదొకటి ఇదొకటి చక్కెరవాకాలు రెండు కొరుకుతున్నాయి. అదే మృణాళంలోని రంధ్రం ద్వారా ఒకదాని హృదయాన్ని మరొకటి గ్రహించి విడిపోయాయేమో అనిపి. ఆ సమయంలో ఛత్రగ్రాహిని వచ్చి నాతో అంది, భర్తుదారిక, మనం మచ్చోద తీరంలో చూచిన ముని కుమారులలో రెండవ ఆయన వాకిట్లో ఉన్నాడు. జపమాలం కోసం వచ్చాను అంటున్నాడు. ఆ మాట వినగానే నేను అక్కడే ఉన్న ముని కుమారుడన్న పేరు వినగానే ద్వారాదేశం వద్దకు వెళ్ళినట్లయి ఒకవేళ పుండరీకుడే వచ్చాడేమో అన్న ఆశంకతో మరొక కంచిని పిలిచి వెళ్ళి ఆయన తీసుకురమ్మన్నా. ఒక క్షణంలో ఆయన వచ్చాడు. పుండరీకుని మిత్రుడు కవింజరుడాయన సరిగ్గా ఆయనకు సరిపోయినట్లే ఉన్నాడు. రూపానికి యవ్వనంలాగా, యవ్వనానికి కాముళ్లాగా, కాముడికి వసంతుడిలాగా, వసంతానికి మలయానిలలా పుండరీకుడికి తగిన చెలికాడు. వెన్నెల వెన్నంటి వచ్చే నీరెండవలె ముగ్గుల బుట్టదల ముదుసరి కంచుకు వెనకే ఆయన వస్తున్నాడు. దగ్గరకు రాగానే ఆయన ఆకారం ఎంతో విషణంగా, ఆకూలంగా, శూన్యంగా, ఏదో బతిమారుతున్నట్లుగా, ఏదో చెప్పదలుచుకున్నట్లుగా కనిపించింది. నేను లేచి నమస్కారం చేసి స్వయంగా భక్తితో ఆసనం తీసుకొచ్చి కూర్చోమన్న. ఆయన వద్దంటున్నా బలవంతంగా కాళ్ళు కడి పయ్యద చెరగుతో తుడిచి ఆయనకు దగ్గరగా నేల మీద కూర్చో. ఆయన కాసేపు ఊరకే ఉండి ఏదో చెప్పదలుచుకున్నట్టుగా తరలిక వైపు చూశారు. ఆ చూపును గ్రహించిన నేను, స్వామి, ఈవిడ నా శరీరంలో భాగం వంటిదే. నిస్సందేహంగా మీరు చెప్పాల్సిందేమిటో చెప్పచ్చు అన్నాను. అధైకల్పిన్ సరస్వమీరే పరివర్తిత నివర్తనదయా కుసుమ ఇవ ధుమకరవ ఇవ పరభృతమయ మయూరమయవ ఇవాది మనోహరే వసంత భోజన్మభూమి భూతే లతాగహనే కృతావస్థాన మృత్యుష్ట సకల వ్యాపారతయాన్ని యా అలిఖిత నివోత్తీర్ణమివ సంభవిత ఇవ ఉపరతమివ ప్రసుప్తమివ యోగ సమాధి స్పందమివ నిశ్చలవత్ స్వవృత్తాచలితామే ఏకాకినం అపి మన్మధాధిష్ఠితం తసానురాగమి పాండుతామావాసనం శూన్యాంతఃకరణమపి హృదయ హృదయ నిదాసిక అధిష్ఠిత మదనుష్ణీకమపి కథిత మదన వేదానాతిశయం శిలాతలోపవిష్ట అపి మరణే వ్యవస్థితం శాప ప్రధాన భయానివాదత్తదర్శనేన కుసుమాయుధేన సంతప్యమాన మలిస్పందిత ఆ హృదయానివాసినీం ప్రియాం ద్రష్టుమంతం ప్రవిష్టైరివాపశ్చ హంతమాప ఆత్రాస ప్రతీనైరివ మనక్షోభ ప్రకుపితైరివ మన్ముచ్చతై ఇంద్రియై శూన్యై కృత శరీరం నిస్పందనమీరతేనాంతర్జ్వలన మదన దహన ధూమాకులితాభ్యంతరేణ పక్ష్మాంతరవర అవాంతరేణ కధారం అనవరతామీక్షణాయుగళేన
బాష్పజలదుద్దినముస్తు జనమాలోహితీనాం అధర ప్రభావమంగాగ్నే మంగాగ్నే హరహరతో హృదయ ఓర్ధ్వసంతర్పణీం ఇఖామివా వాదాయ నిష్పతితద్భుచ్ఛాస్వై తరళీకృతాసన్నలతాకుసుమకేసరం వామకపోల శయనీకృత కరతలయాయ సముత్పద్మ బిరై మకులై నఖాంసుభిర్వితాభిర్వి వలీకృత మచ్చాంచ చంచన చంగన నర్ద చిర రచిత తలాదిక మివ లలాటముద్వహంతం ఉపచరాపనీత పారిజాత కుసుమ మంజరీకర్ణపూర్తయ సశేష పరిమళామో అమోదోలోభ సర్పిణా కల విరుతచ్చదేన మదన సమ్మోహన మంత్రమివ జపతా మధుకర లేఖానాం సలిలోత్పల మివ సతత మాలపల్ల సతతం మాలపల్లవ మివ శ్రవణ దేశం దధానముత్కంఠాజ్వరుణో మాంచ వ్యాజేన ప్రతిరోమకోప నిపతితానాం మదన శరాణాం కుసుమ శరకేశర శల్యశకర నికర వయాలగ్ని బిభ్రాణం దక్షిణ కరేణ పురిత కిరణ కరాంతక కతల స్పర్శసుఖ కంటకితామివ ముక్తావలీం అవినయ అతారక ఉరసి ధారయంతం మదవశీకరణ సూర్ణేనేవ కుసుమరేణునా తరుభిరాహుణ్య మానమాత్మరాగమివ సంక్రావయద్భి ఆసన్నై అనిల వరితై అశోకపల్లవై పుష్యమానం స్వరతాభిషేక సలిలైరివాభిరవపుష్పకస్తభక మధుసీకరై వనశ్రియాభిషిచ్యమాన మళినీ నివహని పీయమాన పరిమళేరు ఉపరిత పద వి చంపక కుడ్మలై స్తప్తశలై ఇవ ధూసరై కుసుమ శరేణ తాజ్య మానమతి బహుళ వనామోదమత్త మధుకర నికర ఝంకారస్వనై ఓంకారాదివ దక్షిణానిలమైవ నిర్ధస్యమానం మదన కల కోకిల కుల కోలాహ లై వసంత జయ శబ్దకలరై ఇవ వశూధూమాకులీక్రియమాణ ప్రభాత చంద్రమవ పాండుతయా పరిగృహీతం నిదాహ గంగా ప్రవాహమివ హరిమాతమాగతంతరంగత అనలం చ నంద విటవమివ మ్లాయనయంతమిన్యమివా దృష్టపూర్వమివాపరితమివ జన్మాంతరమివోపగతం రూపాంతరేణ పరిణతం అవిస్తమివ మహాభూతాధిష్ఠితమివ గ్రహగృహీతం నివోన్నత్తమివ చలిత నివాంధమివ బధిరమివ మూకమివ విలాసయమివ మదనమివ మివ హరాయత చిత్తవృత్తిం పరాకోణిం అధిరూఢం మన్మథావేశ అనభిజ్ఞేయ పూర్వాకారాంతం అహం అద్రాక్షం. అప్పుడు కపింజనుడు ఇలా అంటున్నాడు, రాజపుత్రి ఏం చెప్పనమ్మా, సిగ్గుతో ఏం చెప్పలేకపోతున్నా. అడవులలో కందమూలాలు తింటూ శాంతులై ఉండే మునులెక్కడ, ఉపశాంతి ఎరుగక విషయోపభోగలోల కామ కైలాస సంకటం రాగమయం అయిన ఈ ప్రపంచం ఎక్కడ? అంత అసంబద్ధమైన వాటిని కూర్చి దైవం ఏం చేస్తున్నాడో తెలుసా? అప్రయత్నంగానే విధి మనుషులను అపహాస భువజనులుగా చేసి వేస్తుంది. ఇది నారచీరలకు తగిందా? జడలకు జతపడుతుందా? తపస్సుకు అనుకూలమైందా? ధర్మోపదేశాలకు అనుగుణమైందా? నాకు బోధపట్టండి తల్లి. ఎంత వింత విడంబన ఇది!
తప్పక తప్పదు. ఇంకొక ఉపాయం లేదు, ఇంకొక ప్రతిక్రియ లేదు, ఇంకొక శరణాగతి కనపడదు, ఇంకో గతి కనపడదు. చెప్పకపోతే గొప్ప అనర్థం సంభవించదు. ప్రాణత్యాగం చేసి అయినా మిత్రుని ప్రాణం కాపాడాలి కనుక చెబుతున్నా. నీ ఉండగానే కొండరీకుణ్ణి గట్టిగా మందలించా. అట్లా అని కోపంతో ఆ తాగున పూలు కోయటం మానేసి మరో చోటికి వెళ్ళిపోయా. మీరు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఒంటరిగా ఉండి అతడేం చేస్తున్నాడు చూద్దామని వెళ్ళి చెట్టు తాటున దాగి చూస్తాను కదా, అతడు లేడు. ఏమిటి, ఒకవేళ ప్రేమ పాశబద్ధుడై పరధ్యానంలో ఆమె వెంట వెళ్ళిపోయాడా, లేక ఆమె వెళ్ళిపోగానే తిరిగి వచ్చి మేలుకొని నాకు కల్పించడానికి సిగ్గుపడుతున్నాడా, కోప్పడి నన్ను వదిలిళ్ళాడా, నన్ను వెతుక్కుంటూ మరో చెవిటికి పోయాడా అని వివిధాలుగా అనుకుంటూ కొంతసేపు. కానీ ఒక క్షణం విడిచి ఎరుగని మిత్రుడే పుట్టిన దగ్గర నుంచి అతను చూడకుండా ఒక్క క్షణం కూడా గడపలేదే. గుండె జారిపోయి గల్లంతైపోయిందే. వాడేం చేసుకుంటాడు, సిగ్గుపడి ఎంతకు దిగిస్తాడు. ఇట్లా ఒంటరిగా ఇప్పుడు వదలటం న్యాయం కాదు అని నిశ్చయించుక ఎక్కడ వెతికినా అతడు కనిపించకపోగా మిత్రుడిపైనున్న ప్రేమ మరింత మనసులో దిగులు కలిగించింది. ఏదో అశుభం జరిగిందా అని మనసు అనుమానించింది. చెట్లు, తీగలు, పొదలు, చందన వీధులు, పొదరెండ్లు, సెలయేటి ఇసుక తిప్పలు కలయి వెతుకుతూ వలమంతా తెలిసాను. ఒక తోట సరస్సు దగ్గర నిత్య కుసుమ సమయం, నిత్య మధుకర సమయం, కోకిలమయం, మయూరమయం అనదగిన అతి మనోహరమైన పొదరింటిలో పుండరీకుడు కనపడ్డాడు. ఆ స్థితి ఏమని చెప్పను. అన్ని పనులు వదిలేసి నన్ను ఉన్న పుండరీకుడు కుంచెతో గీసినట్లు, రాతితో గంధరించినట్లు, మ్రాణుపడినట్లు, ఊపిరి లేనట్టు నిద్రిస్తున్నట్టు, యోగ సమాధిలో ఉన్నట్టు కనిపించి నిశ్చలుడే కానీ తన నడవ నుండి చలించలేదు. ఏకాకిగా ఉన్న మన్మధుడిని ఆవేశించి ఉన్నాడు. అనురక్తలే కానీ తెల్లబడిపోయాడు. శూన్య మనస్కుడైన వాడి మనస్సులో ప్రియతము రారు. నోరు విప్పకున్నా తన వదనావస్థ చెబుతున్నాడు. శిలాఫలపంకై కూర్చుండిన చావుకు కాళ్ళు దాచుకొని ఉన్నాడు. ముని కదా శపిస్తాడేమో అని భయపడి మన్మధుడు అదృష్టడై అతని బాధ పెడుతున్నాడు. ఒక్క అవయం కదల్చటం లేదు. అవన్నీ మనసులోని మగువ కోసంలోనికి వెళ్ళిపోయాయేమో. ఈ దుస్సహమైన సంతాపాన్ని భరించలే తనలో లీనమైపోయాయేమో. మనసు కళ్ళపళ్ళ గుడికి పొంగగా పారిపోయాయేమో. లోన రాజుకుంటున్న కామాగ్ని ధూమంతో కలిగి మూతలు పడిన కందోయి నుండి రెప్పల సందులలో పడి నిరంతరంగా కన్నీరు కాల్వలు కట్టి పారుతున్నాయి. మనసులో మండుతూ పైకి లేచిన కామాగ్ని శిఖలాగా ఉన్న అధర ప్రభను తోడు చేసుకొని వెలువడుతున్నట్టుగా ఆయన నిట్టూర్పుడు. దరిదాపులకునున్న పూల కేసరాలు గజగద వణికిపోతున్నాయి. ఆయన తన ఎడమ చేతిలో చెక్కిలి చేర్చి ఉన్నాడు. ఆ చేతి గోళ్ల వెలుగుతో నుదురు సందనంతో చేసినట్లుగా కనిపిస్తుంది. అప్పుడప్పుడే కదా ఆయన చెవిలోని పారిజాత కుసుమ మంజరిని తీసి నీకు ఇచ్చాడు. ఆ వాసన మాత్రం ఇంకా ఎంతో ఇంతో ఉన్నందువల్ల తొమ్మిదరు మూగుతున్నాయి ఆయన దగ్గర. వాటి ఝంకారం మదన సంమోహమంతరం జపిస్తున్నట్టుంది. ఆ తేటి సమూహంతో నల్ల కలువను తమాల పల్లవంతో పాటు చెవిలో పెట్టుకున్నట్టున్న ఉత్కంఠతో ఆయన ఒడలల్లా గగుర్పొడిచాయి ఉన్నది కనుక ప్రతి రోమ కూపంలో గాడిన మన్మథని బాణాలు అంటే గాఢంగా నాటుకొని మన్మథ బాణాలు మొలకలు విరిగి తగులుకొని ఉన్నవా అనిపిస్తున్నాయి. సపుండరీక కుసుమ విదితే మన్మన్వి కేవల మిదమేవ పృచ్ఛామి యదేవ తాద్దంతభ ఆకివ గురుభి
अपदिष्टमधर्मशास्त्रेषु परिमितमुपधर्मानु उपायमुतां मरस्तपसां प्रकारः उत स्वर्गगमासर्गोऽयं व्रतरहस्यमिदमुतमोक्षप्राप्ति युक्तिः आहोस्ति धन्यो नियमप्रकारः कथमेतद्युक्तं भवतो मनसा विचिन्तयितुं किं पुनराख्यातु वीक्षितुं वा कथयति अप्रबुद्ध युवानीं मन्मदहत एवो अहास्पादा तदानीं यमान आत्मानं नावबुध्यसे मूढो हि मदसेनायाच्यते का वा सुवाग्वा सुखास्यासा जननिन्दिते स्वेवं विधेषु प्राकृतजनबहुमतेषु विषयेषु भवतः सकलु धर्मबुद्ध्या विमलतावनं सिञ्चितकुवलया मतेन निस्त्रियसल समालादि लङ्गुल समालिङ्गित कृष्णागरुधूमलेखयति कृष्णसर्पमिव भूकते महारत्नमिति ज्वलन्तमङ्गारमभि स्पृशति मृणालमिति दुष्टवारणदन्तम् उसलमु दन्तम् उपसलम् उन्मूलयति मूढो विषयोपभोगेष्वनिष्ठानुबद्ध अनुबिन्दुबन्धिषु यः परिणतविरसेषु सुखबुद्धिनामारोपयति अधितगत विषयत्वोऽसिक संस्माद्योगतैव ज्योतिर्निर्वीर्यमिद ज्ञानमुद्वहसि यतो निवारयसि प्रबलरजः प्रसरकलुषितानि स्रोतांसीवो त्वन्मार्गप्रस्थितानि इन्द्रियाणि अनियमयसि वा क्षुभितं मनःको यमन यङ्गो वा अवानाम् अधैर्यमवलम्ब्य निर्भ्यश्चदान यदुराचार इत्येवं वदत एवमेव वदनमाक्षिप्य प्रतिपक्षान्तराळप्रवृत्तवास्तवेनिकं प्रमृज्य चक्षुः करतलेन पाणौ मावलं यातोचत् सखे किं बहुनोक्तेन सर्वधास्तोऽसि आशीष विषवेग विषमाणामेषां कुसुमचापसायकानां पतितो जनगोचरे मुख मुदिष्यते परवश्च यस्य चेन्द्रियाणि सन्ति मनो वा विद्यते यः पश्यति वा शृणोति वा श्रुतमवधारयति वा वो यो वा अशुभमिदमिति विवेक्तुं संखलु उपेतमर्हति अतुल सर्वमेवेद मतिदूरापेदम् अवष्टम्भो ज्ञानं धैर्यं प्रतिसङ्ख्यातमित्य स्तमितै आशामतमितैषा कथा कथमप्येकमपि वा यत्नविधृता तिष्ठन्त्या सवः दूरातीतः कलूपदेशकालः समतिक्रान्तो धैर्यावसरः गतापरिसङ्ख्यानवेद अदितो ज्ञानावस्थस्तम्भसमयः तेन वाण्येवास्मिन् समयेन भवन्तमुपहायो वा उपदेष्टन्म उन्मार्ग प्रवृत्ते निवारणं वा करणीयं स्यान्यस्य वा वचसि यामा स्थातव्यं को वा परस्तत्सोमदेशदे सोमो मे जगः बन्धुः किं करोमि यन्न शक्नोमि निवारयतु मात्मानं नियममेनैव क्षते भवता दुष्टावस्थादगत इदानीम् उपदेशकाः कायवत् प्राणिमितावदश्च कल्पान्तोदित द्वादश दिनकरकिरणावती प्रस्य मदनसन्तापस्य प्रतिक्रियां य मानामिच्छामि तच्चञ्च युवाङ्गानि उत्क्रुध्य त इव हृदयं पृश्यत इव दृष्टिः ज्वलतीव शरीरम् अत्र यत्प्राप्तकालं तत्करोतु भवानित्य विधाय तूष्णीम् अभवत्
నువ్వు ఇచ్చిన ఏకావళి అభినయ పతాకంలాగా వక్షస్థలంపై వీలుతోంది. దాని కుడి చేత్తో పట్టుకున్నాడు. చేయి సోకిన సాయితో మొలచిన పొలకలలాగా ఉన్నదా ముక్తావళి. చుట్టూరా ఉన్న చెట్ల నుండి పుప్పొడి మదన వశీకరణ తోర్ణంలా ఆయనపై రాలుతోంది. తమ రక్తిని ఆయనకు సంక్రమింప చేస్తున్నట్టుగా దగ్గరలో ఉన్న అశోక పల్లవాలు గాలికి కదలి తాకుతున్నాయి. కురువ్విరి తేనె చినుకలతో కామాభిషేక సలిలంతోలాగా వనలక్ష్మి ఆయనకు అభిషేకం చేస్తోంది. సంపెంగ మొగ్గలు తుమ్మెదలతో పాటు ఆయనపై పడుతూ కాల్చి పొగలెగుతున్న శరశల్యాలతో పాటు మన్మధుడాయన్ను వేధిస్తున్నట్టుగా ఉంది. అటవీ పరిమళం అనంతంగా కొనివస్తూ తుమ్మెదల ఝంకారాల హుంకారాలలాగా ఉండగా మందమారుతం ఆయనను మందలిస్తున్నట్లుగా ఉంది. వసంత జయ జయ ధ్వానాల గండు కోయిల రవడి ఆయన్ను కలగ చేస్తోంది. ఉదయ చంద్రుల్లాగా ఆయన వెలవెలపోతున్నాడు. వేసవిలో గంగా ప్రవాహంలాగా సన్నబడిపోయాడు. లోపల అగ్గిరేగిన చందనపు కొమ్మలా వాడిపోయాడు. మరొకడా అన్నట్టు అంతకు ముందు చూడని వాడైనట్టు కొత్తవాడిలాగా ఉన్నట్టు, కొత్త అవతారం పొందిన వాడిలాగా, కొత్త రూపెత్తిన వాళ్ళగా, దెయ్యం పట్టిన వాళ్ళగా, మహాభూతం సోకిన వాళ్ళగా, పిచ్చివాళ్ళలాగా, మూర్ఛిదుల్లా, అలాగే చీపు పోలికగా, చెవిటిగా, మోగబడినట్లుగా, లీలామాత్రుడైనట్లుగా, కామమయుడుగా, పరధ్యానంగా, మదన ఆవేశం పరాకాష్ట చెందగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉన్నారు. ఏవముక్తోప్యహీనం ప్రాబోధయం పునః యదా శాస్త్రో ఉపదేశ విశదై సనిదర్శనై సేతిహాసై చ వచోభిసానునయ రసోపగ్రహంచ అభిధీయమానోపి నాకరోత్ కర్ణే తదాహం అచియంతయమతి భూం అగతితకోకం నకశక్యతే నివర్తయితుమితి ఇదానీం నిరర్ధకాః ఖలూపదేశాః తత్ప్రాణపరిరక్షణే వితావదస్య యత్నమాచరామితి కృతం అతిదయితాత్వా తస్మాత్ సరసామృడిమడాడీక సమృద్ధృత్య కమలినీం పలాశాని శలలవాంగితాని చాడాయ గర్భచూళిక కషాయ పరిమళ మనోహరాణి చ కుముదవలయ కమలాని గృహీత్వాగత్య తస్మిన్నేవలతాగృహ శిలాతలయే శయనం అస్యా కల్పయన్ తత్ర చ సుఖనిషన్నస్య ప్రత్యాసన్నవర్తినాం చందనబిటదినాం మృదూని కిసలయాని నిష్పీడ్యమతేన స్వభావస్వరభిలా సురభిలా తుషార శిశిరేణ రసేన లలాటికాం అకల్పయమాం ఆచరణతలాదంగ చంచార చ యమభ్యత్య అమభ్యద్ద అభయ్య అర్ఘ్యపాద కోటిదవల్కల వవరశీర్ణే వచకరస్ఫుటం ఆకన్నితేన కర్పూరరేణునా స్వేద ప్రతీకార అకరమం పురోనిశీత చంద్రనః ద్రవాద్రవల్కస్య స్వచ్ఛద సలిల స్నికర శ్రావిణ కదలీదళేన సవ్యజన క్రియాయాతి వతిష్టం ఏవం చ ముహుర్ముహుర్ అన్యదన్యన్నళినీదళమివ శయనం అకల్పమకరో ముహుచ్చందన చచ్చయా చచ్చమార చయోతా ముహుర్ముహుచ్చే స్వేద ప్రతిక్రియాయాం తు సర్వతః కదలీదళేన చాన అనవరతం ఏ జయ సముదయ పూర్ణిమే మనసి చింతానాశి కల్పసాధ్యం నామ భగవతో మనోభువః క్వాయం హరిణ ఇవ వనవాస నిరతః స్వభావముగ్ధో జనః క్వచ వివిధ విలాస సరసరాశి అర్గంధచ్చ
రాజపుత్రీ మహాశ్వేతా సర్వదా వసికించ తస్య దుర్ఘటం దుష్కరం అనాయత్తం అకర్తవ్యం వాయగతిరుప ఉపాదే అస్య నిష్పన్నే యమ వంఝయా విచర్ నాయం కేనాపి ప్రతికూలయితుం శక్యతే కావా గణవాపదేతు శేషు అపగతచేతనాన్యసి సంఘట్టయితు అలయన్ అద్యైస్మై రోచతే కుముదిన్య దినకరరానురాగిని భగవతి భవతి కమలిన్యపి శిశికర ద్వేషముజ్యతే దిశాశావాసరేణ సహ విశ్రతామేతి జ్యోత్స్నాప్యంధకారమను వర్తయే ఛాయాపి ప్రదీపాభిముఖ అవతిష్టతే తడిదపి జలదేంధకరంధరతాం ప్రవజిరాపి యౌవనేన సంచారిణీ భవతి కిం వా తస్య దుస్సాధ్య పరమేవం విధోయేనా అవగాధగాంభీర్యసాగర స్తృణలవల ఉపనీతః స్వతప్తః వేయమవస్థా సర్వదా నిష్పటీకారేయమాపదుపస్థితా కిమిదానీం కర్తవ్యం కిమాచేష్టితవ్యం కాం దిశం గంతవ్యం కిం శరణకంచ ఉపాయః కః సహాయః కః ప్రకారః కా యుక్తికः సమాశ్రమో ఏనాస్యాసవః సంధార్యంతే కేన వా కౌశలేన కతమయా వాయుక్త్యా కతరేణ ప్రకారేణ కేన వా స్తంభేన యా ప్రజ్ఞయా కతమేన వా సమాశ్వాసేనేనాయ జీవేదిచ్ఛాచాత్యేన్యేవ చ విషన్నహృదయస్య సంకల్పాః రాదురాసన్ పునశ్చాచింతయం మనకిమయాత్యంత యతయా నిష్ప్రయోజనయా చింతయా ప్రాణాస్తాదవస్య కేన చిదుపాయేన శుభే పవార క్షణీయాః తేషా స్వంచల సమాగమ ఏకం అసహాయాశ్చ పరః సంరక్షణోపాయః భాలభాగప్రగల్భతయ అచతో విరుద్ధమనుచిత ఉపనయతముపహాసమివాత్మను వదన వ్యతికరం మన్యమానో నియతమేకోచ్ఛ్వాస అవశేష జీవితోపి నాయంత్యాస్యాః స్వయమభిగమనేన పూరయతి మనోరథమకాలాంతరక్ష మన్యాయ మస్య మదన వికార సతత అతిగర్వితానాం ఉచ్ఛేనాం విపర్యక్షరీయానాం మన్యంతే హృదయసూన్ సాధవః దది ప్రేషణమవకర్తవ్యం అప్యేతదస్మాకం అవశ్యకర్తవ్యాతాం ఆపతిదిం కించాన్యత్ క్రియతే వా కాన్యాగతి సర్వదా ప్రయామి తస్యాస్తకాసమావేదయామి ఏతామవస్థామిత చింతయిత్వా కదాచినుత చితముచిత వ్యాపార ప్రవృత్తిమాం విజ్ఞాయ సజ్జానతాజ్ఞా నివారయేదిత్య నివేద్యైవ చ స్మై తత్ప్రదేశాత్ సవ్యాజముత్థాయాగతోహం తదేవ అవస్థితే యదత్రావసర ప్రాప్త ఈదృశజ్ఞానురాగస్య సదృశం అస్మదాగమనస్య అనురూపమాత్మనో వా సముచితం తత్ర భవతీత్యభిధాయ కిమయం వక్ష్యతీతి షణ్ముఖాసక్తదృష్టి ఊష్ణీమాసి మన్ముఖాసక్తదృష్టి ఊష్ణీ ఆసీత్. రెప్పవేయకుండా ఆ నేస్తుడైన పుండరీకుని అవస్థ చూడగా
దుఃఖం ముంచుకొచ్చింది నాకు. గుండె గుబగుబలాడుతున్నట్టుగా ఇలా అనుకున్నా, అబ్బా ఎంత అపహాని వేగం కాది కామం, ఎంత ఆపరాని వేగంగా ఉంది ఈ కామం. ఒక్క క్షణంలో ఇతరా మారిపోయాడేమిటి? ఇంత జ్ఞానరాశి ఇట్లా వ్యర్థమైపోవాలా? చిన్నతనం నుండి ఎంత గంభీరంగా పెరిగాడు, ఒక్క పొరపాటు చేయలేదే, మా అందరికీ ఆదర్శప్రాయుడే. ఇప్పుడు ఇట్లా తెలివి కోల్పోయి తపస్సు మంటగలి గాంభీర్యాన్ని పారద్రోడి కామంతో ధీరుడైపోయాడే. ప్రాయంతో కాలు జారని వాడు దుర్లభుడు కదా. ఇలా అనుకుంటూ వెళ్ళి అతని పక్కనే అదే బండపై కూర్చొని భుజం మీద చెయ్యేసి కళ్ళు మూసుకునే ఉన్న వాడితో ఇలా అన్నాడు, ఏమిట్రా పుండరీక ఇది? ఎంతసేపు మూసుకొని ఉన్నందుకు కరుచుకుపోయినట్లుగా కళ్ళు రెప్పలు ఎలాగో తెరచా. ఏడు కళ్ళు ఎర్రపడ్డాయి. గుడ్డపై నీరు గిర్ర గిర్ర తిరుగుతో తెల్లటి బట్ట కప్పిన కిందామరలాగా ఉన్న కళ్ళు తెరచి మెల్లమెల్లగా పట్టి చూసి నెట్టి గట్టిగా నెట్టొచ్చి మాటల సిగ్గుతో తల పడుతుండగా, మిత్రమా కపింజలా, తెలిసి నన్నిట్లా అడుగుతావెందుకురా అని మాత్రం అనగని. అప్పటికే ఇక మరల్చే అవకాశం లేదని వాడి అవస్థను బట్టే గ్రహించినా, దారి తప్పిన వాణ్ణి ఏ విధంగానైనా దారికి తేవటం ధర్మమని ఇలా అన్నాడు. మిత్రమా పుండరీక, నాకు తెలుసు సరే, నేను ఒక్క మాట అడుగుతాను. ఇది గురూపదేశమా, ధర్మశాస్త్ర సిద్ధమా, ఇదేమైనా పుణ్యార్జన ఉపాయమా, ఇదొక తపస్సా, స్వర్గగమన మార్గమా, రహస్య వ్రతమా, ఇందుతో మోక్షం వస్తుందా, లేక ఇదేమైనా కొత్త రక నియమమా? నవ్వు లాంటిది మనసులో కూడా నువ్వు ఎప్పుడు అనుకోలేదే, అనుకోకూడదే. ముందు మందుళ్లాగా మన్మధుడు నవ్వుపాలు చేస్తుండగా తెలుసుకోలేకుండా ఉన్నావేంట్రా? మూఢులనే కామం బాగా ఆయాస పెడుతుందిరా. సాధుజన దూరుడు ప్రాకృతిజన బహుమతాలు అయిన విషయ సుఖాలలో నువ్వు హాయిని ఆశించవచ్చా తమ్ముడు? తెలివి లేని వారే ధర్మమని విశాలతకు నీళ్లు పోస్తారా? రత్నమని నిప్పును పట్టుకుంటారా? తామర తోడని పిచ్చి ఏనుగు కొమ్మును విరుస్తారా? దుఃఖకరమైన విషయవాంఛాలలో సుఖం ఉన్నది అనుకుంటారా? నీకన్నీ తెలుసు కదా. ఈ దుమ్మును ధూళిని ఎందుకు తొలగించి తోడవు? దారి తప్పిన ఇంద్రియాలను ఎందుకు లోపలికి మళ్లించవు? మనసు ఎందుకు కలక తీర్చవు? ఏమిటి మోసం? దీన్ని తొలగించుకొని గుండె దిటవుపరుచుకో తమ్ముడు అని. అది నేనంటూ ఉండగానే నన్ను కారుతున్న కన్నీటి ధార తుడిచి నా మీద ఆనుకొని కొండరీకుడు ఇలా అన్నాడు, అవన్నీ ఎందుకురా? నువ్వు ఆరోగ్యవంతుడవు. పాము విషంలా తలకెక్కే కామ బాణాలు అగ్గం కానివాడు అంటే లోపడని వాడిని తనకు సులభంగా ఇతరులకు ఉపదేశిస్తుంది. కానీ ఇంద్రియాలన్నీ పనిచేస్తూ మనస్సు చూడగలి, వినగలి, విన్నది తెలుసుకోగలి, మంచేదో చెడేదో వివేచన చెయ్యగలగున్న వాడికే ఉపదేశించడం న్యాయం. ఇవన్నీ నేనెప్పుడో వదిలిపోయిన గుణాలు. మనోనిగ్రహం, వివేకం, ధైర్యం, ఆధ్యాత్మిక జ్ఞానం ఇదంతా గడిచిపోయిన కథ. నా పట్టుదల లేకనే ఈ ప్రాణాలు ఎలాగూ ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఉపదేశ కాలం మించిపోయింది తమ్ముడు. ధైర్య సమయం దాటిపోయిందిరా. ఆధ్యాత్మిక వేళ అతీతమైపోయిందిరా. వివేక కాలం అతిక్రమించిందిరా. నాకు ఈ సమయంలో చెప్పాల్సిన వాళ్ళు నీకంటే ఎవరున్నారా ఆత్మీయులు? నన్ను సరైన మార్గంలో పెట్టగల వాళ్ళు ఇంకెవరున్నారా? నీ మాట కాక నేను ఎవరి మాట వింటానురా? నీకంటే నాకు లోకల్లో ఇంకెవరున్నారా అబ్బాయి?
ఏం చెయ్యమన్నావు? నన్ను నేను నిలుపుకోలేకపోతున్నాను రా. నా అవస్థ కళ్ళారా చూస్తున్నావు కదరా. ఉపదేశించాల్సిన కాలం కాదురా ఇది. ప్రాణాలున్నంత దాకా ఈ ద్వాదశాదిత్యకరణ తీవ్రమైన మదన తాపం కాస్త తగ్గేలా చూడవలసిందనేదాగా నా కోరిక. నా అంగాలు ఉడికిపోతున్నాయిరా, గుండెలు కళకళ పెడుతున్నాయిరా, కళ్ళు మండిపోతున్నాయిరా, నా బొడలు భగభగమంటున్నాయిరా. ఇప్పుడు చేయవలసిందేదో చెయ్యి నాయనా అని పుండరీకుడు మౌనం వహించి, అయినా నేను చెప్పి చూశా, ఎంత చెప్పినా చెవిలో వేసుకోకపోవటం అనిపించింది. అతని మనసు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక తిప్పుకోలేడు. ఈ నీతులు ఇక లాభం లేదు వాడికి. కనీసం మిత్రుడి ప్రాణమైనా రక్షించే ప్రయత్నం చేస్తాను అని నిశ్చయించుకున్నానని అతని మిత్రుడు చెప్తాడు. లేచి కొలనులో దిగి రసవంతాలైన తామరకలు తడితడిగా ఉన్న వాటిని తీసుకొని ఉప్పొడితో చిరుచేదు వాసన గల నల్ల కలువలు తెల్ల కలువలు కోసుకోవచ్చు. ఆ పొదరింటి రాతి పలక మీద వాటితో పక్క ఏర్పాటు చేసి వాటిపై ఆ పలకపై పడుకోబెట్టా కొండరి. దగ్గరున్న చందనం మొదలైన చెట్ల లేత చివురాకులను పిండి సహజమైన పరిమళం గల ఆ చల్లటి రథంతో నుదుటి మీద పట్టి వేశారు. వడలంతా అంగరాగం పూశారు. దగ్గరున్న చెట్లపై తాటలు లేచిన చోట్ల తేలిన కర్పూరాన్ని తీసి చేతితో నలిపి పొడి చేసి చెమట పట్టకుండా పూశారు. రొమ్ము మీద గంధం పూసి తడిసిన నార చీర మీద అరటాకు మంచి చల్లని నీటితో ముంచి చిలుకులు పడుతుండగా విసరా. ఎప్పటికప్పుడు ఆరిపోతున్న తామరాకులను తీసేసి కొత్త వాటితో పడక సిద్ధం చేస్తూ వచ్చా. పదే పదే చందనం పూస్తూ మాటి మాటికి కర్పూరం అద్దుతూ విడవకుండా విసురుతూ కూర్చొని ఇలా అనుకుంటున్నా, ప్రేమ ఉద్వేగానికి అసాధ్యమైంది లేదు కదా. జింకలా ఏ పాపం ఎరగక అడవిలో పెరిగిన ఈ అమాయకుడెక్కడ. వివిధ విలాస రాశి అయిన గంధర్వ రాజకుమార్ మహాశ్వేతయ. లోకంలో దుర్ఘటం అన్నది, ముష్కరం అన్నది, చేయకూడంది ఈ ప్రేమకు లేదు కదా. అందని వాటిలోనైనా ఆంతర్యం ఆకర్షితమవుతుంది కదా. దాన్ని ఆపటం సాధ్యం ఎవరికీ కాదు కదా. అసలు ఈ ఆకర్షణ చేతనలోనే కాదు, అచేతనలోనే ఆపరానిది. అంటే స్థావరాల్లో కూడా ఇది ఆపలేము. మరులు తలచుకుంటే కలువను సూర్యుడిపై అనురక్తుణ్ణి చేయగా, తారను చందమామతో కూర్చగలరు, రాత్రిని పగటితో చేర్చగలరు, వెన్నెలను చీకటి వెంబడించగలరు, లేదా దీపం ముందు కూర్చోగలరు, మేఘంతో శాశ్వతంగా తిష్ట వేయగలరు, ముసలితనంలో ప్రాయం పొటగమరించగలరు. ఇంత సంగసాగర గంభీరుడైన వాడినే ఇలా పూచిక పొల్లలా తేలిక పడేసిన కాని పని ఇంకెవైనా ఉందా? ఈ ఆపదను దాట వీల్లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని శరణు వేడాలి? ఎవరు ఏమిటి మార్గం? ఏది ఉపాయం? వీడి ప్రాణాలు దక్కే దారేది? వీడు బతికే ఉపాయం ఏమిటి? ఇలా మనస్సులో ఎన్నెన్నో తలపులు నాకు మొలకెత్తాయి. కానీ వట్టి తలపోతలతో ప్రయోజనం ఏముంది? మంచో చెడ్డో ఒక మార్గంలో మిత్రుడిని బతికించుకోవాలి. ఆ అమ్మాయితో కలపడం తప్ప ఇంకొక మార్గం లేదు. పిల్లతనం, అమాయకత ఇది తప్పేమో.
నవ్వుతారేమో అన్న జంకు. వీటితో ఇతని ప్రాణాలు పోతున్న స్వయంగా ఆ బాలిక దగ్గరకు పోలేడు వాడు. ఇక ఆగనిచ్చేటట్టు ఈ మరుడు కల్పించటం లేదు. ఎంత నీచమైన మార్గాన్నైనా సరే మిత్రుడిని రక్షించాలి, ప్రాణాలు కాపాడాలి అని సాధువుల తలంపు. కాబట్టి ఎంత గర్హితమైన అంటే లోకం నన్ను ఎంత నిందించినా నేను అతని ప్రాణం కాపాడక తప్పదు. అతని మన్మథావస్థ తగ్గించాలి, ఆమె దగ్గరకు తెల్లి తీరాలి, ఈ అవస్థ నివేదించాలామెకి చెప్పాలి అనుకున్నా. అయ్యో ఇట్లాంటి పని చేయాల్సి వచ్చింది అని సిగ్గుపడుతూనే మనసులో ఉన్నా. ఇప్పుడు కర్తవ్యం ఏమిటో, ఆ అనురాగానికి అనుగుణం ఏమిటో, నా ఆగమనానికి అనురూపమైందేమిటో, మీకు అర్హమైందేదో ఈ విధంగా తాము నిర్ణయించండి అని ఈ విధంగా కపింజల్ వివరించి ఏం చెప్తారు అన్నట్లుగా నా ముఖం చూస్తూ విన్నకున్నాడు అని సఖి చెప్పింది. మిగతా ఏం జరిగిందో రేపు కపింజలుడు చెప్పిన మాటలు విని అక్కడ జరిగినటువంటి మహాశ్వేత ఆ గాథను చంద్రాపీడునికి ఏం చెప్పిందో మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.